ఇది మన జంగి కాదు. హైదరాబాద్ లోనే ఫస్ట్ ట్రైన్ మిస్ అయ్యా. అదేమో తీరా ఫంక్షన్ అయిపోయాక వచ్చింది. చూసారండి బోర్డు మీద చెరువుల వ్యానం అంట. ఇప్పటికి వైజాగ్ 2 సార్లు వచ్చాను. వనజంగి వెళ్ళటం మాత్రం కుదరలేదు. Subscribe to Mito Siri YouTube channel. ఇది మన జంగి కాదు. ఏంటి ఇది లంబసింగినా? ఏంటబ్బా ప్లేస్ ఏదో తెలియకుండా అక్కడికి వెళ్ళిపోయి ఈ మాట అంటున్నాను అని అనుకుంటున్నారా? అదొక పెద్ద స్టోరీలేండి. హైదరాబాద్ లోనే ఫస్ట్ ట్రైన్ మిస్ అయ్యా. నెక్స్ట్ మళ్ళీ బస్సుకి టికెట్లు కొనుక్కొని మరీ బస్సు ఎక్కితే ఎల్బీ నగర్ లో 2 hours ఆపేశాడు. ఇంత కష్టపడి ఫంక్షన్ కోసం నేను వైజాగ్ వచ్చాను. వైజాగ్ వచ్చే ముందు ఒక చైన్ నాకు చాలా బాగా నచ్చింది. దాంట్లో కలర్ కోసం నెక్స్ట్ డే వస్తుంది అని అంటే మా ఫ్రెండ్స్ మేము బస్సులో పంపిస్తామన్నారు. అదేమో తీరా ఫంక్షన్ అయిపోయాక వచ్చింది. అసలు ఇది ఒక పెద్ద కథలే అండి. కొన్ని కష్టాలు, కొన్ని సంతోషాలు, ఏంటో నాకైతే ఈ జర్నీ భలే ఎక్స్పీరియన్స్ ఇచ్చిందండి. ఇంత కష్టపడి వైజాగ్ కి వస్తే ఇక్కడ లంబసింగికి వచ్చాను. చివరికి నేను అనుకున్నదేమో వనజంగి. బాయ్ బాయ్. ఎలా ఉంది? చూసారండి బోర్డు మీద చెరువుల వ్యానం అంట. వనజంగి రాయలేదు ఇక్కడ, కానీ వనజంగికి వచ్చారు. చెరువుల వ్యానం ఏంది అసలు, ఇదేంది గోలేంది అని అంటే పేరు రాయటం మర్చిపోయి ఉంటారులే అనను ఒకళ్ళు. అందరూ మేధావులేనండి. నాకు దొరికిన వాళ్ళంతా మేధావులే నా ఫ్రెండ్స్. ఇప్పటికి వైజాగ్ 2 సార్లు వచ్చాను. వనజంగి వెళ్ళటం మాత్రం కుదరలేదు. ఈసారి ఖచ్చితంగా వనజంగి వెళ్దాం అనుకొని ఇంత ప్లాన్ చేస్తే చివరికి ఇలా జరిగింది అనమాట. కానీ ఇక్కడ వ్యూ చూసిన తర్వాత రిగ్రెట్ అవ్వలేదు అనమాట. వ్యూ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. వనజంగికి కొంచెం దగ్గరలోనే ఉందన్నమాట. మేఘాలు చూసారా ఎంత బాగున్నాయో. అసలు మనం ఇక్కడే ఉన్నామా పైన ఆకాశంలో ఉన్నామా అన్నట్టున్నాయి మేఘాలు. తర్వాత అంత అనిపించలేదు. వనజంగి మిస్ అయినట్టేం అనిపించలేదు. ముందైతే చాలా బాధపడ్డాను. కానీ రోజు హైదరాబాద్ లో చుట్టూరు వెహికల్ సౌండ్స్ అవి వింటూ విసిగిపోయిన మనకి ఇలా న్యాచురల్ గాలి తగులుతూ. టైం 8 అయింది. ఎండ పిల్లల పడకుండా, బట్ ఇంకా మంచి అయితే